ఈ దినము దేవుని దృష్టిలో మనమందరం బ్రతికున్నామా, మరణించామా? నీ వలన నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది అంటే నువ్వు బ్రతికున్నావని అర్థం. నీ వలన దేవుడు ఆనందిస్తున్నాడంటే నువ్వు బ్రతికున్నావని అర్థం. నీ వలన నీ కుటుంబానికి ఏం లాభం లేదంటే నువ్వు చచ్చిన వాడితో సమానం. నీ వలన దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడంటే నువ్వు దేవుని దృష్టిలో చచ్చిన వాడితో సమానం. కనుక ఈ దినాన దేవుడు జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు బ్రతికున్నావా, చచ్చిపోయావా? శరీరం మాత్రం ఉంది కానీ నువ్వు బ్రతికున్నావు అనుకుంటున్నావు. కానీ నేను ఒకసారి పరిశీలించుకో. నీ వలన నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉందా? నీ వలన దేవునికి మహిమేమన్నా వస్తుందా? నీ కుటుంబము దినదినము అభివృద్ధి పొందుతుందా ఆత్మీయతలో? నీ కుటుంబాన్ని బట్టి ఇంకొక కుటుంబం ఆశీర్వదించబడుతుందా? అలా ఆశీర్వదించబడుతుందంటే నువ్వు బ్రతికున్నావు అని అర్థం.